శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం జరుగుతుందని దాదాపు ఒక 2 నెలల నుంచే నాకు తెలిసింది. సరే, ఈ కార్యక్రమం ఎట్లా ఉంటుందో ఏంటో అని మనసులో అనుకుంటూ 28 నుంచి 30 తారీఖు దాకా వెళ్ళలే. ఏదో చూద్దాండి, ఇదేదో కొత్తగా ఉన్నది కదా, చూద్దామని అనుకున్నాను. తర్వాత 30 తారీఖు వెళ్ళాము. వెళ్ళిన రోజు చూసారు కానీ దాంట్లో పాల్గొంది. మరుసటి రోజు వెళ్ళాము. నా ప్రాబ్లం వచ్చాను చెప్పాను. వరుసన 3 రోజులు ఇక్కడి నుంచి డైలీ వెళ్ళాను. 3 రోజులు వెళ్ళిన తర్వాత నాకున్న ప్రాబ్లం వెంటనే రికవర్ అవుతున్నట్టు అనిపించింది. అట్లా 10 రోజులు కూడా వెళ్ళాను. మాతో పాటు మా హనుమంతరావు అతను కూడా వచ్చారు. వాళ్ళని చెప్పిన వాళ్ళ ప్రాబ్లం కూడా లేనది. అయితే ఇది వెళ్తూ ఉంటే మా తెలిసి దాదాపు ఒక 30 మంది వచ్చారు. ఎవరికి తెలియకుండా వాళ్ళకు వచ్చారు. ఇట్లా వచ్చిన టైంలో ఇక్కడ బాగున్నది. 4-5 రోజులు చేస్తేనే చాలా రికవర్ అవుతున్నది. మా చెల్లె కూడా ఈ కార్యక్రమం పెడితే బాగుంటుంది అని అనిపించింది. గురువు గారిని అడిగాను, అయ్యా మా చెల్లె కూడా మాకు ఒక అవకాశం ఇవ్వండి. అందుకనే సరే ఇద్దామన్నారు. ఒకరోజు వాసవి టవర్స్లో ఒక సత్సంగం ఏర్పాటు చేశాం. ఆ సత్సంగానికి దాదాపు ఒక 150 మంది వచ్చారు. ఆ 150 మంది వచ్చిన వాళ్ళు కూడా వెంటనే వీలైతే మాకు ఇప్పుడు పెట్టారు క్లాసు, మాకు త్వరగా క్లాస్ పెట్టించండి అని అడగడం జరిగింది. సరే, గురుగారు మార్చి నెలలో అతను డేట్ ఇచ్చారు. సరే, మార్చి 12వ తారీఖు డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ ప్లేస్ ఒకటి ఎన్నుకొని ఈ ప్లేస్లో చేయటం జరిగింది. మొత్తానికి ముందు ఏంటంటే మేము పెట్టాలా రోజునే కార్యక్రమాన్ని కూడా మన కళ్ళతోటి మనం నమ్మి మనందరూ మనం చూసి ఈ కార్యక్రమంలో ఉపయోగం ఉండాలనుకుంటే పెట్టాలన్న ఆలోచనతో పెట్టడం జరిగింది. అసలు కారణం అది. ఎప్పుడైతే మనం చూసింది నమ్మి మన విశ్వాసంతో ఈ కార్యక్రమం బాగున్నది, ఇట్లా చేపిస్తే బాగుంటుంది మనందరం కూడా అనే ఉద్దేశంతో అలా ముందుకు వచ్చాము. ముందుకు రావడంతో మాకు సపోర్టుగా 36 సీను, చిల్లంచర్ల మురళి గారు, తర్వాత ఇక్కడ మా సభ్యుల్లో కూడా మందిరి బాలగొడవయ్య, ఓలా సీను, అవతా నాగేశ్వరరావు గారు, వీళ్ళంతా బాగా సహకరించారు. ముందు అన్నిటికన్నా మనకు ఈ స్థలం దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే ఇంత స్థలంలో కూడా రోజు 250-300 తక్కువ లేదు. 250-300 మంది ఉన్నా కూడా జనం చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందరికి కూడా చాలా అనుకూలంగా ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతంగా ఉన్నది. ఈ దేవస్థానం కమిటీ వారికి ముఖ్యంగా మా దాత్రే నమః సంస్థ తరఫున మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాగభూషణ్ శాస్త్రి శిశువులు గురువు గారు. అలాగనే ఈ దాత్రే నమః శిష్య బృందం వారు కూడా వారు ప్రతి కార్యక్రమానికి కూడా వచ్చి ఇట్లా చేస్తే బాగుంటుందని మాకు సలహాలు ఇవ్వటం, ఇట్లా ఉండటం, ఏది చేయటం, ఇలా చేయడం జరిగింది. అలాగనే మనం ఈ కార్యక్రమానికి దుర్గి గ్రామం మాచర్లలో కొంతమంది దగ్గర డొనేషన్స్ వసూలు చేశాము. వాళ్ళు బాగా స్పందించి వాళ్ళు డొనేషన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం నిలబడి చేపించడానికి
వాళ్ళు కంకణం కట్టుకొని ఈ కార్యక్రమానికి డొనేషన్ ఇచ్చిన దాతలందరికీ కూడా పేరు పేరున ది దాత్రే నమః తరపున మాది శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి సత్సంగం ఈ సేవా సమితి తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ప్రతిదానికి మేము ఏది కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చినా మన గ్రామ ప్రజలు మాత్రం ముందుండి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తారు. వారి సహకారంతో మేము చేసే కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని మా గురువు గారి ద్వారా ఆశీస్సులు తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమం బాగున్నది అని అనిపించేలాగా మనం చెప్పడం కాదు, అనుభవించి విశ్వాసంతో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగున్నది. అయితే మొదటిలో కొంతమందికి నమ్మకం లేదు. పక్కన 4 రోజుల తర్వాత కొంతమంది వస్తున్నారు, వాళ్ళు కనుక్కొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లాస్ట్ 5 రోజుల నుంచి అసలు ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా వచ్చారు. అయినా గురువు గారు మాత్రం చాలా అద్భుతం. మనకు ఎవరిని విసుక్కోకుండా ప్రతి ఒక్కరికి కూడా సలహా ఇచ్చారు, అందరికీ చేసుకునే ప్రక్రియ చెప్పారు. ఇంకా ఒక విషయం ఏంటంటే వచ్చిన భక్తులు కానీ మన వాలంటీర్స్ కానీ అందరూ కూడా 10 గంటలకో 10:30కో టిఫిన్ చేస్తే మన గురువు గారు 11:30కి టిఫిన్ చేస్తారు. అంటే ఏంటి చూడండి, ముందు వీళ్ళందరికీ చెయ్యాలి, న్యాయం చేయాలి, అందరూ చూడాలని. మన అందరూ 2:30-3 గంటలకు టిఫిన్ భోజనం చేస్తే ఆయన 4:30కి చేస్తున్నారు. ఆ ఓర్పు ఆ భగవంతుడు ఆ స్వామికి ఇచ్చారు. వారు ఈ సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి ఇది అందాలి అనే ఉద్దేశంతో ఆయన ఇట్లా చేయటం జరుగుతుంది. అలాగనే మాకు ప్రత్యేకంగా వాలంటీర్లు అందరికీ వాలంటీర్లు అనేవారు గడ్డచంద్ర నుంచి వచ్చారు, కొత్తపల్లి, మాచల్లవారు, ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకొని ఇట్లా చేయండి అని చెప్పడం, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగనే ఇలాంటి కార్యక్రమం ఎక్కడ పెట్టినా కూడా ఈ దాత్రే నమః ట్రస్ట్ తరపున మేము ఎప్పుడు ముందుంటాము. అలాగనే ఈ వాలంటీర్కి ఒక గ్రూప్ ఉన్నది. ఈ గ్రూపులో మెసేజ్ పెడితే అందరూ రావడానికి కూడా సిద్ధంగానే ఉన్నామని అందరూ చెప్తున్నారు. అట్లానే మనం ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి గురువు గారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇప్పుడు మనం ఒక చిన్న కార్యక్రమం చేద్దాం. ఏంటంటే మనం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేము. మనం డబ్బుతోటి ఏదైనా చేయొచ్చు అని అనుకుంటారు. డబ్బుతోటి ఏ కార్యక్రమం చేయలేము, చేయొచ్చు, ఇలాంటి కార్యక్రమం చేయలేము. మనం ధన్యవాదాలు తెలుపుకోవడానికి గురు పూజ ఒకటి చేసుకున్నాం. మనందరికీ ఇలాంటి కార్యక్రమం పెట్టి ఇలాంటి ప్రక్రియలన్నీ మనకు తెలియదు. ఇలాంటి ప్రక్రియ ఇదేమన్నా మాకు ఎప్పుడో తెలుసు అనుకుంటాం, ఆయన చేయం కదా. అట్లానే మనకి ఇలాంటివి ప్రక్రియలు ఇట్లా ఉన్నవి, వేదం ద్వారా ఇట్లా చేసుకుంటానికి అవకాశం ఉన్నది. ఎలాంటి జబ్బైనా కూడా తగ్గించుకునేదానికి మన డాక్టర్ గారికి వెళ్లకుండా ఇలా చేసుకునే అవకాశాలు ఉన్నందుకు మనకు గురువు గారికి గురువులను తీర్చుకునేందుకు గురు పూజ చేసుకున్నాము. ఎవరు మాట్లాడద్దు. ఇప్పుడు గురు పూజ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. అవి రెడీ చేసుకున్నారు. జిల్లాలో ఇది 2వ శిబిరం. ఇది నాగభూషణ శాస్త్రి శిష్య బృందం. అంటే ఆ శిష్య బృందంలో నేను ఒక సభ్యుడే. అంటే నాగభూషణ శాస్త్రి గారు అంటే మన గురువు గారైన వాళ్ళ నాన్నగారు వైఆర్ఎస్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేశారు. వారి చరిత్ర చాలా అద్భుతం. ఆ మాస్టర్ గారి యొక్క ఆయన వృత్తి టీచర్ వృత్తైనా దేశభక్తి, మనకు దేశభక్తి కోసం ఆర్ఎస్ఎస్లు ఎట్లా ఉండాలి, ప్రజలు ఎట్లా ఉండాలి అనే కోరికతో అందరినీ కూడా తీర్చిదిద్దిన ఆ మహానుభావుడు శ్రీ నాగభూషణ శాస్త్రి గారు. వారి కుమారుడైన చెన్నకేశ్వర శాస్త్రి గారు ఆ బంధాలోనే నడుస్తూ ఇట్లా దేశ సేవ కోసం ప్రజలకు కూడా అందరికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం ఉచితంతో చేయడం జరిగింది. రెండజంపల గ్రామంలో ఉచితంగా చేశారు, ఇక్కడ మార్చాల్లో కూడా ఉచితంగానే ఇలాంటి కార్యక్రమం చేశారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి
ఇట్లాంటి కార్యక్రమం ఎవరైనా చేస్తామని ముందుకు వస్తే గురువు గారికి తెలియజేయండి, మేము కూడా సపోర్ట్గా నిలబడతాము. శ్రీ దాత్రే నమః. ముందు ఇది తీసుకుంటాను అన్ని రాళ్ళు రాజేపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటటువంటిది మాచర్ల మాచర్ల గ్రామంలో ఈ కార్యక్రమం పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటటువంటిది అది దైవదీక్ష. చెన్నకేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోనే ఇది చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని బట్టి నేను ప్రస్తావించాను. మన పూర్వీకుల్లో అంటే పూర్వం మా తాతలు కానీ ముత్తాతలు కానీ ప్రధానంగా దానం అనేటటువంటిది గోదానం, భూదానం, స్పందదానం మాత్రమే ఉండేది. గోదానం కానీ భూదానం కానీ స్పందదానం దాని తర్వాత ఇప్పుడు విద్యాదానం కూడా జరుగుతుంది. మాకు అవసరం లేదు. ఈ గోదానం, భూదానం, స్పందదానం, చదువు ఏదైనా కానీ వీటన్నిటినీ మనం అనుభవించాలంటే మనం ఆరోగ్య దానం అనేటటువంటి ఆరోగ్యం సరిగా ఉంటేనే వాటన్నిటిని కూడా నాకు ఎవరో ఒక కేజీ బంగారం ఇచ్చారు. నేను నిల్చోలేను, కూర్చోలేను, పరిగెత్తలేను, వెళ్ళలేను, తాగలేను, నిద్రపడదు, బంగారాన్ని చూస్తూ కూర్చోవాలి. అదే భూమి ఇచ్చారు నాకు 10 ఎకరాలు. నాకు శక్తి లేదు, ఒంట్లో ఉపయోగం లేదు. నాకు చదువు తెప్పిస్తాను వస్తారు ఒక వ్యక్తి, చదివే శక్తి కానీ చదివే ఓపిక కానీ ఆరోగ్యం కానీ లేదు, ఉపయోగం లేదు. ఈ దానాలన్నిటినీ మనం ఉపయోగించుకోవాలన్నా, అనుభవించాలన్నా, ఆస్వాదించాలన్నా, పెంపొందించుకోవాలన్నా ఆరోగ్యం ఆ ఆరోగ్య దానమే ఇక్కడ జరిగేదే అది. కాబట్టి ఏంటంటే మనం ఆరోగ్యవంతులుగా ఉన్నట్లయితే ఏ రకమైనటువంటి ఫలితాలైనా, ఏ రకమైనటువంటి పనైనా చేసి ఆ ఫలితాలు వచ్చేటటువంటి ఫలితాన్ని మనం అనుభవించి ఆనందంగా ఉండటానికి ఆస్కారం ఉండేటటువంటి దానం ఆరోగ్య దానం. ఈ ఆరోగ్య దానం అనేటటువంటిది భగవంతుడు గురువు గారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచేటటువంటి క్రమంలో అనేటటువంటి ప్రశ్నలు పెట్టి 10 మందికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అయితే ఇక్కడ రాత్రేమానం ఉపయోగపడేటటువంటి పని కాదు. ఏ గ్రామంలో అయితే మేము కార్యక్రమం చేయాలనుకున్నామో, లేదా ఆ గ్రామంలో చేయాలనుకున్నారో ఆ గ్రామంలో ఉండేటువంటి దాత ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆరోగ్య దానం చేసినట్టున్నారు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి సహాయం చేసినటువంటి ఆర్థిక సహాయం వాళ్ళు గోదానం, భూదానం, స్వరదానం అంటే కూడా పెద్ద దానం చేసినట్టు ఆరోగ్యం సరిగా ఈ దానాలన్నింటినీ కూడా మనం అనుభవించడానికి శక్తి ఉంటుంది. కాబట్టి వాళ్ళు పూర్వకాలంలో ఉన్న తాత ముత్తాతలు చేశారో చేయలేదో తెలియదు కానీ వాటన్నింటినీ కూడా కలిపి ఈ ఆరోగ్య దానం కింద డొనేటర్స్ గా వారు ఇవ్వడం ఆనందకరమైనటువంటి వాళ్ళందరికీ కూడా కార్లు దాంట్లో కట్టొద్దు. సరే కాన్పాకులు తీసుకో, గ్లాస్ తీసుకో, పవిత్ర అక్కడ పెట్టుకో, నీళ్ళు అక్కడ పెట్టి. పవిత్రో వా సర్వావస్థాన్ గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. కింది పోయిరా, కింద పోయిరా. ఆస్వాదించండి, మీకు ఫలితం అనేటటువంటి దానంతో అదే వస్తుంది. యోగేంద్ర మతాశ శిష్యం శ్రీ శంకరాచార్య మతాశ పద్మ పాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోదకం వాతికరారమణ్యాన్ అస్మద్గురున్ సంతతమానతోస్మి. స్మృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కే
సమర్పయామి ఆసనం సమర్పయామి బకెట్ ఇక్కడ ఉంది చూడు. స్నానం సమర్పయామి అక్కడ పేటు చూడతామ్మా వెనక అక్కడ పీటను తీసుకురాపు అక్కడ పీటలు అట్లే చందనం సమర్పయామి తడిజీ అక్షితాన్ సమర్పయామి పుష్పాలు తీసుకున్నాను పుష్పం సమర్పయామి శ్రీ గురుతలకంలో నమః అప్పురం ఒకటి ధూపం సమర్పయామి నైవేద్యానికి పండుగ పూలమాల ఇప్పుడు పూలమాల గురు పూజ పుష్పాంజలి పుష్పాంజలి తర్వాత ఏదో అసలు నైవేద్యం సమర్పయామి శ్రీ గురుకమలేభ్యో నమః ఆచమనీయం సమర్పయామి శ్రీ గురుకమలేభ్యో నమః తాంబూలం సమర్పయామి శ్రీ గురుకమలేభ్యో నమః శ్రీఫలం అందరూ శ్రీఫలం సమర్పయామి ఆరాధితం కర్పూర గౌరం కరుణావతారం సంసార
ఎక్కడన్నా మీ వరకు వేయండి. వేయడం కాదు, నేను చెప్తాను. ఓకే ఓకే. గురుగారు ఒక్క మాట మరి అంతా అయిపోయిన తర్వాత అందరికి ఇచ్చి వేద్దాం, కుదరదండి, గడబిడ అవుతుంది. ఓకే ఓకే సరే కానండి. ఇంకో దేశాల్లో కూడా తీసుకోండి. అట్లా ఉద్దేశం తీసుకునే వాళ్ళంటే రమ్మంటారు కదా, వాళ్ళంటే భోజనం వేస్తే అందరూ వస్తారు. అసలు కదా లేదు, ఇక్కడే వచ్చేస్తున్నారు. ఆగయ్యా ఆగండి, తీరు కాదు, జనాలు ఇట్లా వస్తుంటే ఆగమంటాను. వచ్చి ఇప్పుడు గురువు వెనక కవర్ చేస్తున్నాను, అటు ఇటు వెళ్ళకుండా ఓ పక్క ఉన్నాడు మీరు. ఓకే ఓకే ఏందయ్యా అట్లంటే అందరు కలుస్తారు, ఇప్పుడు కలవటం కష్టం. అది ఆల్రెడీ ఇచ్చేసాను, ఆల్రెడీ ఇచ్చాము, ఆల్రెడీ కానీ ఇల్లు ఇచ్చేసాము, కట్టుకొని వచ్చిన ఇల్లు. ఇప్పుడైతే జనాలు పెరిగిపోతారు స్వామి, ఆత్మ పుష్పాలేయండి కానీ పాదాలు తాకకూడదు, పుష్పాలేయడం వరకే. వాళ్ళందరూ వాళ్ళే నాయన వచ్చిన వీళ్ళందరూ ఒకళ్ళ డైలీ అయ్యా మనం చెప్పిన ఆగురు ఇచ్చేస్తారు. తీసుకొని పిల్లమ్మ కూడా ఇస్తున్నాయి, పిల్లమ్మ కూడా ఇస్తున్నాయి. అది ఎక్కడ ఉన్నవారికి సాకండి టైం కావాలి మనకు. మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురు పాద మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురు పాద మంగళం. మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురు పాద మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురు పాద మంగళం. ఓం మంగళం
మంగళం గురుపాద మంగళం ఓం మంగళం ఓంకార మంగళం గురు 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 మంగళం గురుపాద మంగళం ఇద్దరు ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురుపాద మంగళం ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురుపాద మంగళం ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురుపాద మంగళం గురుపాద మంగళం గురుపాద మంగళం ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురుపాద మంగళం. అయిపోయింది. పెద్దవాళ్ళు అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. మనకి ప్రతిరోజు అన్నపూర్ణ అన్నయం చేసినటువంటి గౌరవ పొందక వాళ్ళిద్దరికీ రావాల్సిందిగా కోరుతున్నాము. అసలు వాళ్ళకు ఆ పనులు ఉన్నప్పుడు ఆ వాళ్ళని తెచ్చిన వాళ్ళు చేస్తారంటే వాళ్ళందరూ సంతోషానికి ఉంటే చాలు అని వాళ్ళైతే మనం తిరగాలండి వాళ్ళంత భయం ఇద్దరు ఇంట్లో ఉన్నారు వాళ్ళు నేను చాలా అయిపోయాను చేశాను గురువు గారు ప్రతిజ్ఞ అదే వీళ్ళు వంటవారు మనకి ఇక్కడ అన్నప్రసాదం తయారు చేసి ఇచ్చిన వారు తీసుకున్నామ్మా గురువు గారు అటు పక్కన నిలబడండి. అది చూడండి అది మీరు వచ్చేసి మీ పనులు చేసుకోండి. బల్ల వేసేద్దాం మీరు చూద్దాం తీసేసేయండి. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేస్తుంది పేట ఇంటికి పంపారు అదే సెంటు గులాబీ ఏంటి ఏదైతే ఏంటి వినాయకుడు ఇంకెవరన్నా దీంట్లో రైట్ వెరీ గుడ్
రండి ప్రసాద్ మాస్టర్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్రసాద్ మంచినీళ్ళు పట్టే